ఈ రోజు నుంచి సరిగ్గా 3 వారాల క్రితం హే భగవాన్ పేరుతో సుహాస్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమానే హే బలవంత్గా మారి థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్కు హీరోగా మరో సక్సెస్ ఇచ్చిందా? లిటిల్ హార్ట్స్ తర్వాత శివానీ కెరీర్కు మరో ప్లస్ అవుతుందా? ఓవరాల్గా సినిమా నవ్విస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయండి. హే బల్వంత్ కథ విషయానికి వస్తే కృష్ణ అలియా సుహాస్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచి తండ్రి చేసే బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. మరోవైపు కృష్ణ తండ్రి రావు బల్వంత్ అలియాస్ వికే నరేష్ ఓ బిజినెస్ చేస్తుంటాడు. ఓసారి కృష్ణ తండ్రికి హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో డాక్టర్ బిజినెస్ టెన్షన్కు దూరంగా ఉండమంటారు. దాంతో తండ్రి చేసే బిజినెస్ను తన చేతుల్లోకి తీసుకొని లాభాల బాట పట్టించాలని కృష్ణ నడుం బిగిస్తాడు. కానీ తీరా ఆ బాధ్యతలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన కృష్ణ అది ఆ బిజినెస్ అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? ఈ గొడవల్లో మిత్ర అలియా శివానీ నాగారం పాత్ర ఏంటి? అసలు ఎలాంటి పరిస్థితుల్లో రావు బల్వంత్ ఆ బిజినెస్ మొదలు పెట్టాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఒక రిస్కీ లైన్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది. కానీ ఏదైనా తేడా జరిగితే రిజల్ట్ కూడా కోలుకోలేని స్థాయిలోనే ఉంటుంది. అయితే హే బల్వంత్ సినిమాను మాత్రం ఈ రెండింటి మధ్య డైరెక్టర్ గోపి అచరా బాగా బ్యాలెన్స్ చేశాడని చెప్పొచ్చు. ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనేది ఫస్ట్ 2 మినిట్స్లోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఆలస్యం చేయకుండా ఆడియన్స్ను స్టోరీకి సింక్ చేసి తన కథలో లీనం చేశాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో అడల్ట్ కామెడీ ఉంటుంది, కానీ ఎక్కడా లైన్ మాత్రం దాటలేదు దర్శకుడు. బిజినెస్ అంటూ టీజర్ ట్రైలర్లో హైప్ బాగా పెంచారు మేకర్స్. అదేంటో తెలిసాక దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ హిలేరస్, ఎక్కడా చిన్న బ్రేక్ కూడా ఇవ్వలేదు. నాన్ స్టాప్ పంచులతో వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా సుదర్శన్ కామెడీ పీక్స్. చాలా రోజుల తర్వాత బాబు మోహన్ కూడా కితకితలు పెడతాడు మనందరికీ. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కానీ ఆ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫ్లో దెబ్బతిన్నది, కానీ ఫస్ట్ హాఫ్ అంత కిక్ అయితే ఇవ్వదు. అయితే సెకండ్ హాఫ్లో అందరు హీరోలను కవర్ చేస్తూ సీనియర్ నరేష్ చేసిన ఒక సీన్ ఉంటుంది, అది అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. తండ్రి చేసే బిజినెస్ తెలియక కొడుకు ఇచ్చే బిల్డప్, ఆ తర్వాత తెలిసాక దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా కుదిరింది. అంతేకాదు క్లైమాక్స్లో నరేష్ ఆ బిజినెస్ ఎందుకు చేశాడనే దానికి డైరెక్టర్ ఆన్సర్ చెప్పించడం కూడా చాలా బాగుంది. సుహాస్ న్యాచురల్గా ఉన్నాడు అండ్ తన మార్క్ న్యాచురల్ యాక్టింగ్తో కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఇది సుహాస్ 2.0 వెర్షన్ అని ప్రమోషన్స్లో చెప్పినట్లుగానే తన గత సినిమాల కంటే మరింత ఎనర్జెటిక్గా ఫుల్ కమర్షియల్ టైమింగ్తో ఆకట్టుకున్నాడు సుహాస్. ఇక తండ్రిగా సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయన కామెడీ టైమింగ్, సెటైర్స్ సినిమాకు మేజర్ హైలైట్. సుహాస్ నరేష్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్స్లో మంచి నవ్వులు పూయిస్తాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివానీ నాగారం తన స్క్రీన్ ప్రజెన్స్తో చాలా బాగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సుదర్శన్, అజయ్ ఘోష్ తమ కామెడీ ట్రాక్స్తో గట్టి సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సుదర్శన్ కామెడీ అయితే పీక్స్ లెవెల్లో. యాంకర్ శ్రవంతి కూడా బాగానే నటించింది. మిగిలిన వాళ్ళందరూ వారి వారి పరిధి మేరకు నటించారు. ఇక వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు సోల్. తన మార్క్ సెన్సిబుల్ ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్స్ను ఎలివేట్ చేశాడు. మహీరెడ్డి కెమెరా వర్క్ కలర్ఫుల్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బన్నీ వాసు, వంశీ నందిపాటి లాంటి వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కారణం ఈ క్వాలిటీనే అనిపిస్తుంది. డైరెక్టర్ గోపి అచరా ఎంచుకున్న పాయింట్ సింపుల్ అయినా దాన్ని ఫన్ అండ్ ఎమోషన్స్తో బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానం బాగుంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ బాగా రాసుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే హే బల్వంత్ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్.